హలో లాంగ్ వీకెండ్ వచ్చింది. పిల్లలు బోర్ కొడుతుంది అంటే డ్రైవ్ షాక్ అని ఒక గోల్ఫ్ ఉంది, టాప్ గోల్ఫ్ దీనికి తీసుకొచ్చాము. సో ఇందులో గోల్ఫ్ ప్లస్ పట్టరీ రెండు ఉంటాయి. ఇప్పుడైతే మనము డ్రైవ్ షాక్లోకి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ ఎంట్రన్స్లో రిసెప్షన్ అండ్ ఒక చెస్, బిగ్ చెస్ కాయిన్స్ తోటి చెస్ ఉంది. ఇక్కడ పిల్లల బర్త్డే పార్టీస్ కానీ ఆఫీస్లో ఏవైనా పెద్ద పార్టీస్ ఉన్నప్పుడు గోల్ఫ్ ఒక ఎంజాయ్మెంట్ లాగా కండక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఈ నెట్ కనపడుతుంది కదా, ఇదంతా బాల్స్, అటువైపు హైవే ఉంది, హైవే మీదకి వెళ్ళకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడేమో రిలాక్సేషన్ కోసం స్వింగ్స్ పెట్టారు, మనమేమో మన అల్లరి మూకలు యాజ్ యూజువల్గా ఆడుకుంటున్నారు. సో ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇప్పటి వరకు మీకు చూపించింది ఇది కూడా గోల్ఫే. సో ఇక్కడ నుంచి బాల్ కొడితే అక్కడ చాలా సర్కిల్స్ ఉన్నాయి కదా, ఎంత దూరం వెళ్తే అన్ని పాయింట్స్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ నుంచి ఆడటము టాప్ గోల్ఫ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి కొడుతున్నాడు చిన్నోడైతే. ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాము. వావ్, 50 పాయింట్స్ వచ్చాయి. అంటే మనకి ఏ సర్కిల్లో ఎంత దూరం వెళ్తే అంత ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మనం ఇక్కడే కూర్చొని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే కూడా ఫుడ్ వస్తుంది. ఎన్ని బాల్స్ ఉన్నాయంటే అక్కడ చూసి ఎన్ని బాల్స్ ఉన్నాయి, అసలు ఏంటి, ఎలా వీటిని పిక్ చేసుకుంటారు, అబ్బా పికప్ చేస్తారు, అన్నీ ఒక్కొక్కటి ఏరితే నడుములు పోతాయి అని అనుకున్నాను. అలా కాకుండా లాస్ట్లో ఒక కార్ట్ వచ్చింది, ఒక కార్ట్ లాగా వచ్చి అది మొత్తం ఇలా పుష్ చేసుకుంటూ మొత్తం అన్నీ తీసేసుకుంది. చూసారా, థౌజండ్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి ఏరేదానికి ఉంటుంది అనుకున్నాను. పెద్దోడికి అయితే మంచి పాయింట్లే వచ్చాయి, 150 పాయింట్స్ వచ్చాయి. సో ఫుల్ హ్యాపీ అనమాట. అసలు ఇదిగో నేను చెప్పాను కదా, ఒక కార్ట్ లాగా వస్తుంది, అన్ని ఈ మిషన్ తీసుకొని వచ్చి మొత్తం కసువు దోసినట్టు దోసేసుకుంటే అది అన్నిటికీ లాగేసుకుంటుంది ఆ మిషన్లోకి. సో మళ్ళీ వాటిని రీయూజ్ చేస్తారనమాట. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. మంచి ఫుడ్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, ఆడుకోవటము అన్నీ బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.